మన ఐఎన్ఆర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కొలీగ్స్, నమస్కారాలు. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన ఇది కంటిన్యూషన్ అయినా ఒక మొక్కలో అయితే మేనేజ్మెంట్ కమిటీకి కూడా నా నమస్కారాలు. ఈ కాలేజీలో నా కాంట్రిబ్యూషన్స్ కొన్ని మాత్రం ముందు వీడియోలో చెప్పాను. అవి కాకుండా రీసెంట్ ఇయర్స్ నేను చేసిన అంటే 3, 4, 5 ఇయర్స్లో మరికొన్ని వ్యక్తిగతంగా కానీ మా బ్యాచ్ తరఫున కానీ బీకామ్ 78, 81 బీకామ్ బ్యాచ్ తరఫున కానీ. సో ముందు బ్యాచ్ చెప్పేస్తా, ఎందుకంటే ప్లాటినం జూబ్లీ ఏప్రిల్ 23లో నాకు ఉన్న సమాచారం మేరకు అక్కినేని నాగేశ్వరరావు గారి సెంటినరీ బర్త్ ఇయర్ సెలబ్రేషన్స్తో కలిపి, అంటే సెంటినరీ సెలబ్రేషన్స్ సెంటినరీ ఇయర్ 23 ఎండింగ్లో అయిపోతే ఇది ప్లాటినం జూబ్లీ కంప్లీట్ చేసుకోవడం అనేది 75 ఇయర్స్ అకాడమిక్ 25 అయినా నేను అర్థం చేసుకున్నది 24లో నాగేశ్వరరావు గారి సెంటినరీ బర్త్ ఇయర్ని అడ్వాన్స్గా ప్లాటినం జూబ్లీని కలిపి మేనేజ్మెంట్ నిర్వహిస్తారని అనుకున్నాను. అదే మా బ్యాచ్ వారికి కన్వే చేశాను, స్థానికంగా ఉన్నవారికి, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు. అయితే వారు ముందుకొచ్చి, ఇక్కడ రహస్యమే లేదు, మేము 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి కలిసాం. 81 బ్యాచ్ 91లో, ఎవ్రీ ఇయర్ కలుద్దామని 92లో కలిసాం. కానీ మొదటి సంవత్సరం 40 మంది వస్తే రెండో సంవత్సరం 30 మంది వచ్చారు. లా ఆఫ్ ఎకనామిక్స్, మొదటి పండు ఆకలిగా ఉన్నవాడికి అమృతం లాగా ఉంటుంది యాపిల్, రెండోది బాగానే ఉంటుంది, మూడోది పట్ల కనిపిస్తుంది, నాలుగోది తెల్లని ఉంటాడు, ఐదోది కక్కు వస్తుంది, డిమినిషింగ్. అలా తగ్గుతుందని గ్రహించి ఆల్టర్నేటివ్ ఇయర్స్ పెడదాం అనుకున్నాం. అది కూడా డేట్ ఎప్పుడు అంటే అందరికీ పెద్ద పండుగ. మనం రైతు బిడ్డలు, లేక రైతు గ్రామీణ వాతావరణం చుట్టూతో ఉన్న ఎకానమీ మంది, దేశాంది అంతే, మన ప్రాంతాంది అంతే, మన కాలేజీ సరౌండింగ్, మన స్టూడెంట్స్, మన స్టాఫ్ ఎట్సెట్రా, టీచింగ్, నాన్ టీచింగ్, మేనేజ్మెంట్. అందుకని సంక్రాంతి అనేది పెద్ద పండుగ. హైదరాబాద్ నుంచి టోల్ గేట్ల దగ్గర బారు హైదరాబాద్ నగరం ఖాళీ అయిందని పేపర్ టీవీలో మోత ఆ 10 రోజులు. ఇక్కడ రకరకాల పండుగల నుంచి, గొబ్బెమ్మల దగ్గర నుంచి, గంగిరెద్దుల దగ్గర నుంచి ఆ సంక్రాంతి విశేషాలన్నీ చేసుకుంటారు. అప్పుడు తన కన్నవారు పేరెంట్స్ ఇక్కడ ఉన్నా, తన ఇన్లాస్ ఈ దగ్గరలో ఉన్నా అక్కడ స్టే చేసి ఒకరోజు కాలేజీకి, అది కూడా ఐడియల్గా భోగి రోజు, లేదా 10 గంటలకు అట్లా వస్తే సాయంత్రం 4 గంటల వరకు 5-6 గంటలు ఉండేట్టుగా కలిసి భోజనం చేసుకునేట్టుగా మనం ఆ కాలేజీలో, మొదట మేము బయట హోటల్లో పెట్టుకున్నాం, తర్వాత కాలేజీలోకి మారాం. ఆ ప్రిమిసెస్లో మనం చదువుకున్న క్లాస్ రూమ్స్ ముందు అప్పుడు అందుబాటులో ఉన్న మా లెక్చరర్స్ ఎవరిని పిలిచి సన్మానం చేసుకోవడం వాటితో స్టార్ట్ అయింది. దరిమిలా ఆల్టర్నేటివ్ ఇయర్స్ వల్ల ఇంకా గ్యాప్ పెరిగి మళ్ళీ 20th ఇయర్ దగ్గర ఎక్కడో అట్లా చేసుకుంటూ వస్తూ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అందిపుచ్చుకుని ముందు వీడియోలో చెప్పినట్టుగా ఒక క్లాస్ రూమ్కి మా బ్యాచ్ అంతా డొనేషన్ ఇచ్చాం. ఇక్కడ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ నేను చెప్పే సీక్రెట్ ఏంటంటే, ఒక నోట్బుక్ తెప్పించి బజార్ నుంచి 200 పేజీలది నేను చెప్పాను. ఫస్ట్ పేజీలో ఒక ఆయన రాస్తారు, మీ క్లాస్మేట్, ఆయన ఎంత ఇచ్చారనేది ఇంకెవరికి తెలియటానికి లేదు, నాకు తప్ప. లేకపోతే నాకు అసిస్ట్ చేసే ఇంకా ఒక్కళ్ళు లేదా ఇద్దరు మా క్లాస్మేట్స్ తప్ప. ఆయన పేరు, ఆయన అమౌంట్
ఎంత ఇస్తారో కమిట్మెంట్, అక్కడికి స్టాప్లో ఆయనకి ఇచ్చి పిన్ కూడా చేస్తాం. ఆ బుక్ ఇంకో ఆయనకి ఇస్తాం. ఈయన ఏం రాశాడు ఆయనకి తెలియదు. అలా. సో దట్ ఇది ఎందుకంటే మేము వెళ్ళింది సీక్రెట్లో, నా బ్యాచ్లో ఎక్కువ మంది బాగా సెటిల్ అయ్యారు, నో డౌట్. కానీ కొంతమంది అంత బాగా సెటిల్ అవ్వరు. సో 1000 ఇచ్చే ఆయన ఉన్నారు, 10,000 ఇవ్వగలిగి ఇచ్చే ఆయన ఉన్నారు, ఇంకా పెద్ద మొత్తం ఇచ్చేవారు ఉన్నారు. మనకి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ద అమౌంట్. అమౌంట్ ఆటోమేటిక్. మన టార్గెట్ అంతా చెప్పేవారు కాలేజీలో, క్లాస్ రూమ్కి ఇవ్వాలంటే వాళ్ళు ఎంత చెప్తారు మేనేజ్మెంట్, మేము తెలుసుకున్న ప్రకారం అది రీచ్ అవ్వాలి. సో మా అదృష్టం, మా వాళ్ళందరూ కలిసి వచ్చి ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా అమౌంట్లు పంపించి అంతా పూర్తి చేసి అది తీసుకెళ్ళి మేనేజ్మెంట్కి ఇచ్చేవాళ్ళం త్రూ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. ఎందుకంటే దానికి మళ్ళా న్యాక్లో కానీ అదర్వైజ్ కానీ ఇట్ ఈజ్ ఏ పాయింట్ క్రెడిట్ నోట్ చేస్తారు స్కోర్స్. అది మొదట జరిగిపోయింది. రెండోసారి కూడా అదే మోసం, అదిదే మా వాళ్ళు. ఎప్పుడైతే ప్లాటినం జూబ్లీ అన్నారో మేము అలా అందరం కలుసుకుని దీనికి కూడా ఇంకో క్లాస్ రూమ్ ఇస్తే పోతుంది, మనం ఒక మైల్ స్టోన్ ఇక్కడ. కాబట్టి ఈసారి మేనేజ్మెంట్ వారితో చర్చల్లో వచ్చిందనమాట, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఆ రూమ్కి. సో అది మన వాష్రూమ్స్లో ఆడిటోరియం వైపు ప్రిన్సిపాల్ గారు రూమ్ నుంచి వెళ్ళేప్పుడు వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడ మెట్లు తీసుకుంటే పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఎదురుగుండా 2 రూమ్స్లో ఒక రూమ్కి, అది దానిలో ఒక కంప్యూటరు, ఒక ప్రింటరు, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేశారు. తరువాత కాలేజీలో ఎంసీఏ ఉంది, కంప్యూటర్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ల్యాబ్ ఉంది. బట్ దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్. దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ది డే, దాన్ని ప్రోత్సహించడానికి. అయితే మాకంటే ముందు అదే సంవత్సరంలో 74 బ్యాచ్ 1974, 71-74 డిగ్రీ బిఎస్సి సైన్స్ గ్రూప్ నుంచి బొప్పన నాగేశ్వరరావు గారు విజయవాడ బిజినెస్, ఆ టీమ్ అండ్ అదర్స్ అండ్ హిస్ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ మాకంటే కొద్దిగా మొత్తం కూడా పెంచినారు. దాని పక్కన వారి బ్యాచ్. ఈరోజు నాకు తెలిసింది ఇంకో బ్యాచ్ ఒక రూమ్ ఇచ్చారని, 111 రూమ్ నెంబర్ 111కి వారి ఇచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 75 సంవత్సరాల్లో యాజ్ ఇట్ ఈజ్గా 3 డిగ్రీలు, బీకామ్ బిఎస్సీ అనుకుంటే, పీజీ ఎంకామ్ ఎంబీఏ ఎంసీ అనుకుంటే 6 బ్యాచ్. ఇంటర్ వాళ్ళు మనం ఎంపీసీ స్ట్రీమ్లో ఇంజనీరింగ్కి వెళ్తారు, మెడికల్ స్ట్రీమ్లో సైన్స్కి వెళ్తారు, మెడిసిన్కి వెళ్తారు, ఏజీబీఎస్కి వెళ్తారు అనుకుంటే సిఈసి వాళ్ళు ఇక్కడే బీకామ్లో రావచ్చు, హెచ్ఈసి వాళ్ళు ఇక్కడ బీఏలో రావచ్చు. ఇప్పుడు హెచ్ఈసి లేకపోయినా సో 8 బ్యాచ్లు యావరేజ్. మొదటి సంవత్సరాల్లో ఇన్ని బ్యాచ్లు ఉండకపోవచ్చు కాలేజ్ పెట్టాక. 1950లో గుడివాడలో అద్దె భవనాల్లో స్టార్ట్ చేసిన కాలేజీ 59లో నాగార్జున గారు పుట్టిన సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారు ఇచ్చిన భూరి విరాళం ప్లస్ పారుపూడి భూషణ కూడా రైతులు భూమి విరాళం, మరి చుట్టుపక్కల 5-6 పెద్దలు, కాజా వెంకటరామయ్య గారు, అరంద వెంకటరత్నం గారు, భద్రష్ట పాపన శాస్త్రి గారు, లేకపోతే చరస లింగం వెంకటకృష్ణయ్య గారు, లేకపోతే ఇంకొక పెద్ద మనిషి కదా ఆయన, వీరందరి ఇంకా మరిందరి సహకారం కాకుండా హంబుల్గా రైతులు కూడా ఎకరాకి బస్తా ధాన్యము శిస్తుల్లాగా ప్రభుత్వానికి వీరు స్వచ్ఛందంగా ఇష్టమైన వాళ్ళు ఆ గురుగురులో పంచాయతీ ఆఫీస్ దగ్గర పడేసేవారని విన్నాను. సో ఇటుక మీద ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రైతు పేరు ఉండాలి అంటే మనం భావించుకున్నాం. సో
రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. కాలేజీ ఒక్క రోజులో కట్టింది కాదు. సో 50 to 59 వాళ్ళకి మినహాయిస్తే కనీసం 60 నుంచి లెక్కేస్తే అయ్యి ఒక 40, ఒక 25, 65 లేదా ఇది ఒకటి తీసేస్తే 64 సంవత్సరాల్లో ఆన్ యావరేజ్ 6 బ్యాచ్లు వేస్తే 60లో 360, 6 4 24, 384 బ్యాచ్లు మినిమం వెళ్ళి ఉంటాయి ఇక్కడ నుంచి. 384 బ్యాచ్ల్లో మా బ్యాచ్ 2 క్లాస్ రూమ్స్, వేరే బ్యాచ్లు ఒక్కొక్క క్లాస్ రూమ్ చొప్పున 4 తీసేద్దాం. అంటే మేము ఇవ్వాలి కదా భవిష్యత్తులో. మరి చూద్దాం మా క్లాస్మేట్స్ సంపాదించాక. 380లో ఒక 15 బ్యాచ్లు మనకి అడ్రస్ అందుకు పోతాం. ఏదైనా బాగా సీనియర్ ఏజ్ వాళ్ళు అలాగా రీచ్ అవ్వలేకపోతారు. 365. ఈ 365 బ్యాచ్లు సీరియస్గా సిన్సియర్గా నాలాగా రేపు జనవరి పండగకి సంక్రాంతికి ఇక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టుకున్న మేనేజ్మెంట్ వారు సహకరిస్తారు. ఈ సంవత్సరం కనీసం దానిలో 3వ వంతు 120 బ్యాచ్లు ముందుకు వచ్చిన, లేదు 2 బ్యాచ్లు కలిసి ఒక క్లాస్ రూమ్ ఇచ్చిన, లేదు ఒక బ్యాచే ఒక క్లాస్ రూమ్ ఇచ్చిన, కనీసం 100 క్లాస్ రూములు మన కాలేజీకి ఏర్పాటు చేయగలం. నిన్న అధ్యక్షులు వారు 27 ఎకరాల భూమి 2,50,000 అడుగుల పింతేరే చెప్పారు. ఇప్పుడు 100 రూములు అంటే మరి ఎన్ని అడుగులు? అట్లీస్ట్ దాదాపుగా పూర్వ ప్రజెంట్గా కాలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది మేనేజ్మెంట్. దానికి ప్రస్తుతం ఉన్న దానిలో అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ బిల్డింగ్ నుంచి కొత్త బ్లాకుల్లోకి మార్చుకుంటూ కాలేజీ మొత్తాన్ని ఇంటర్ అండ్ డిగ్రీ, యూపీజీ ఇవి ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం కానీ ఏదో అలాట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వై నాట్ ఎ సెపరేట్ బిల్డింగ్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజీ క్లాసెస్, ల్యాబ్స్ ఎట్సెట్రా, ఇంగ్లీష్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్. ఎందుకు చేయలేము? చేయగలం. ఇదే టాపిక్ మళ్ళీ నేను క్లోజింగ్లో వస్తాను. ఎందుకంటే కొంచెం వాతావరణం సీరియస్గా ఉన్నప్పుడు ఆలోచనలోకి వెళ్ళుంటారు. వెళ్ళండి. అగైన్ క్రెడిట్స్ టు ఎన్ఆర్ కాలేజ్, ఐసిఐలో that is ICAI, Institute of Chartered Accountants of India, established by an Act of Parliament with effect from 1st July 1949. That is after India became independent on 15th August 1947, but before India became Republic on 1st January 1950. ఇన్ బిట్వీన్ కాలంలో 48-49 సంవత్సరాలు క్లియర్ 2 years, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలల 15 రోజులు, జనవరి 26, 2 సంవత్సరాల 5 నెలల మీద 10 రోజుల్లో సింగిల్ డిజిట్ pieces of legislation passed by the Constituent Assembly of the Drafting Committee of the Constitution of India under the leadership of Dr. Rajendra Prasad and Draftsman Committee Chairman B.R. Ambedkar, the great persons. Actilo Act 1949 awarded chartered status. No other Indian institute of education has this chartered royal charter like that. ఈ ఇన్స్టిట్యూట్లో ఈ ఫౌండేషన్తో తెలుగు మీడియం నుంచి వెళ్ళి 10 సంవత్సరాల పైన పడుతున్న సిఏ కోర్సు పట్టుదలగా 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే గోల్ పెట్టుకుని 4 సంవత్సరాలు 3 నెలల్లో పూర్తి చేసిన వాడిని. ఇంటర్లో విజయవాడ సెంటర్ ఫస్ట్, ఇంటర్ అంటే సిఏలో ఇంటర్ ఫైనల్ ఉంటాయి, ప్లస్ ఫౌండేషన్ ఉంటుంది. డిగ్రీ వాళ్ళకి మా ఫౌండేషన్ పర్లేదు, డైరెక్ట్ ఇంటర్.
ప్లస్ 3 years. మాది గురుకులం సిస్టమ్, సిఏ కరికులం. నా కరికులం గురుకులం. సిఏ 3 సంవత్సరాలు అప్పుడు ఆర్టికల్స్ చేయాలి, ఇప్పుడు 2 yearsకి మార్చారు న్యూ సిలబస్లో. అయితే ఇంటర్ కూడా అయిపోవాలి, నాట్ ఓన్లీ ఫౌండేషన్, ఫైనల్ ఒకటే ఉండాలి. ఆ 3 yearsలో స్టైపెండ్ కూడా పే చేయాలి ఇన్స్టిట్యూట్ ప్రకారంగా. ప్రతి సిఏ ఎవరినైతే స్టూడెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నాడో వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ హ్యాస్ టు గివ్ స్టైపెండ్. అందుకని నేనేమంటానంటే సిఏ కోర్సు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న యావరేజ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ రైట్ టు, బట్ హార్డ్ వర్క్ చేయాలి, విల్లింగ్ టు డూ హార్డ్ వర్క్. జీరో కాస్ట్ professional course, the only professional course in India or in the world. ఇంజనీరింగ్ మెరిట్లో సీట్ వచ్చింది, మంచి కాలేజీకి వెళ్ళాం, కేఎల్యూ యూనివర్సిటీ ఆర్ సిఆర్ సిద్ధార్థ. ఫీజెస్ ఆర్ 6 digits, say 1 lakh, as decided by the committee, government committee. ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేసిన కాలేజ్కి 35,000. 4 years కోర్స్ 4 × 35 1,40,000. కోర్స్ బుక్స్ అవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి, లోకల్ కాకపోతే హాస్టల్, లోకల్ అయితే ఇంటి నుంచి వస్తారు, యూనిఫామ్. సో అబౌట్ 2 lakhs మినిమం. మెడికల్ ఇప్పుడు నీటో లేకపోతే పాత ఎంసెట్, మెరిట్ క్రీమ్ ఆఫ్ ద క్రీమ్, సీట్లు తక్కువ, రాసేవాళ్ళు ఎక్కువ. మొదటి 100, 500, 300 ర్యాంకుల్లో వాళ్ళు కూడా ఇయర్లీ ఫీజు లెక్క వేసుకున్నా. మరి బి కేటగిరీ వాళ్ళు అయితే నాకు తెలుసు 60,000, 5 సంవత్సరాల కోర్సు. హౌస్ సర్జన్లో వాళ్ళకి ఇది వస్తుంది స్టైపెండ్ అంటే 3 లక్షలు. అంటే నెక్స్ట్ వాళ్ళు ముందు వాళ్ళకి ఇంకా తక్కువ, 10,000-25,000. అప్పుడు కూడా 1,25,000 ప్లస్ ఎక్స్పెన్స్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కట్టే టోటల్ ఫీజ్ ఫర్ ఫౌండేషన్ ఆర్ ఇంటర్ ఆర్ ఫైనల్ కోచింగ్ స్టడీ మెటీరియల్స్ దే ప్రొవైడ్, ఆన్లైన్ యూట్యూబ్ వీడియోస్, ఎవ్రీథింగ్ దే ప్రొవైడ్. CA pays them, their employer pays them stipend, not less than the fees charged by institute for the materials. అయినప్పుడు జీరో కాస్ట్ కాకుండా ఉందా ఈ కోర్స్? పరుగు పందెం, సీట్లు తక్కువ ఉన్న మెడికల్ వైపు, ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే ఇంజనీరింగ్, అవసరమైన కంటే ఎక్కువ మంది ఉన్నారని నా ఫీలింగ్. గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి చేరే పిల్లలు గుడ్ మెజారిటీ. ఓన్గా ఫీజు కట్టాలంటే అంతమంది ఉంటారు. ఈవెన్ మన కాలేజీలో కూడా హార్డ్లీ single digit or 2 digit figure students in our college, they pay out of their own parents' pockets, say 10%. 90% of the students, they are eligible and they are getting government scholars fees reimbursement to the college. అది 2-3 years కూడా గవర్నమెంట్ వాళ్ళ ఫైనాన్షియల్ డిఫికల్టీస్లో ఇవ్వలేకపోతూ ఉంది. సో టీచర్స్కి శాలరీస్, అదర్ ఎక్స్ట్రాస్ మీట్ అవ్వడానికి కాలేజ్ ఫండ్స్ ఉన్న కాలేజ్ పర్లేదు, కానీ అదర్వైజ్ బోత్ ఎండ్స్ మీట్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అయిపోయింది. సర్కస్ లాగా అయిపోయింది ఫైనాన్షియల్. అలాంటప్పుడు మూడో కోర్సు వైపు ఎందుకు చూడరు? ఆల్టర్నేటివ్ నాట్ ఓన్లీ సిఏ, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెన్సీ, MBA, స్కై ఇస్ ద లిమిట్. ఇదొకటే కాదు, ఎనీ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆర్ దేర్. సో నా ఇదేంటంటే సిఏలోకి వస్తే విజయవాడ బ్రాంచ్కి 2018-19లో యునానిమస్ చైర్మన్, 1,500 members బ్రాంచ్. అది దట్ ఈస్ ఎ వెరీ లార్జ్ బ్రాంచ్ యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ డెఫినేషన్. గుడివాడ నుంచి 7 సీఏలు ఉన్నాం. స్టిల్ ఆ బ్రాంచ్ చైర్మన్ అయ్యా. గుడివాడ మత్స్యపట్నం comes under their jurisdiction, విజయవాడ బ్రాంచ్ jurisdiction. ఈ పాత రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ ఇవి కాదు, మాకు
బ్రాంచ్ మా డెఫినేషన్ వేరే, జియోగ్రఫికల్ లొకేషన్. ఏలూరు మాలో కలిసేది, గుంటూరు కూడా మాలో కలిసి ఉండేది. మొదట గుంటూరు సపరేట్ అయింది, తర్వాత ఏలూరు సపరేట్ అయింది. ఓ ఫైన్ మార్నింగ్ ఇది సపరేట్ అవుతుందో అని ఆశ నాకు లేదు. ఎందుకంటే గుడివాడ మధ్యపట్నం నెంబర్స్ అంతా కలిపి 2 డిజిట్లోనే ఉన్నాం, నాట్ ఈవెన్ 3 డిజిట్లో లేవు. సో బ్రాంచ్ సర్వే అవ్వాలంటే మినిమం 100 మెంబర్స్ అన్నా ఉండాలి అని నా ఒపీనియన్. సరే, దాన్ని అట్లా ఉంచితే ఆ బ్రాంచ్ చైర్మన్ చేశాక ఏదో కష్టపడ్డారని నేను అనుకుంటున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు, నువ్వు ఎక్కడున్నావు ఆఫీస్లో, ఆన్ యావరేజ్ ఆల్టర్నేటివ్ డేస్ నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడు, మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వచ్చేవాడు. లక్కీగా నా సన్ క్వాలిఫై సిఏ వచ్చాడు అప్పుడే. నవంబర్ 17, 2017 క్వాలిఫై అయ్యాడు. నేను ఫిబ్రవరి 18 బ్రాంచ్ చైర్మన్ అయ్యాను. సో ఆ ఇయర్ అతనే ఈ ఆఫీసులో సగభాగం అన్న మోసాడు. నేను రొట్టి కప్పడవర్ మెకానిక్, నా ఆఫీస్ నేను నడుపుకోవాలి కదా. ఈ కేమ్ ఇన్ హ్యాండీ. కానీ నా ఎవ్రీ ఇయర్ కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఉంది మాకు సిఏలో. 60 hours స్ట్రక్చర్డ్ లెర్నింగ్ చేయాలి మేము. అన్స్ట్రక్చర్డ్ లెర్నింగ్ కొంత, సెమినార్స్ మేము అటెండ్ అవ్వాలి, రీజనల్ రెసిడెన్షియల్ కోర్సెస్ వగైరా. నేను దానికి డబల్ అంతకంటే ఎక్కువ చేస్తాను ఆన్ యావరేజ్. అది చేయకపోతే సెకండ్ ఇయర్ 60 కానీ ఫస్ట్ ఇయర్లో బ్లాక్ పీరియడ్ ఆఫ్ 3 years 60లో 50 చేసాం ఎవరైనా, 10 బ్యాక్లాగ్ అంటే ఇంజనీరింగ్ కాడ బాగా తెలుసు. సెకండ్ ఇయర్ 60కి ఈ 10 ఇంటూ 2 20, 60 + 20 80 చేయాలి. 80కి మళ్ళీ 60 చేసాడు అనుకోండి, ఈ 20 ఇంటూ 2 40 + 60 100 చేయాలి. తాడు చేయలేకపోయాడు. ఇన్స్టిట్యూట్ నుంచి లిస్ట్ ఆఫ్ సిఎస్, బ్యాంక్ ఐడ్స్ పర్పస్ అండ్ అదర్ గవర్నమెంట్ పర్పసెస్ వెళ్ళే దాంట్లో నుంచి ఈ పేరు పక్కకు పెడతారు. A miss of professional opportunity. That is the threat, carrot and stick approach like a management. సో ఇంత వయసు వచ్చిన మెంబర్స్ని కలవలేరు, కూర్చోబెట్టలేరు, పసికిళ్ళు చేయించలేరు, గుంజీళ్ళు గోడ కూర్చేయించలేరు, కాబట్టి ఎండలో కూర్చోబెట్టలేరు, కాబట్టి ఆపర్చునిటీ మిస్ చేస్తారు. సో ఎవరు ఆ ఛాన్స్ తీసుకోరు. ఎవరికాళ్ళు అకాడమిక్ ఇంట్రెస్ట్లో న్యాచురల్గానే 60-70 గంటలు చదువుతారు. మా వాళ్ళు ఏం ఇబ్బంది లేదు. ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ మేము రిపోర్ట్ చేస్తే 300 గంటలు దాటిపోతుంది చాలామందికి. నాకైతే ఇంకెక్కువ, నాది యావరేజ్ మెంబర్. ఇది మా ఒక్కరికే కాదు, ఇండియాలో లక్కీగా మెడికల్ ప్రొఫెషన్ కూడా ఉంది, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్. There are so many changes that are coming in technology, law, whatever the present practices all go. సో వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు. మిగిలిన ప్రొఫెషన్స్ అయితే నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా సిఏ, అఫ్కోర్స్ సిఎస్, సిఎంఏ అవి రెండు మాకు కజిన్సే. కాస్ట్ అకౌంటెన్సీ మా తమ్ముడు 59 ఇన్స్టిట్యూట్, 85 ఇన్స్టిట్యూట్ కంపెనీ సెక్రటరీ మా చెల్లి. మేము సిఏ అంటే ఐ మీన్ 3, ఆల్ ది 3 టుగెదర్. మెడికల్ ఈజ్ సపరేట్. ఓకే, వాళ్ళు కూడా ఉంది కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్. నేనేదో చదువుతున్నానని వాళ్ళు అనుకునే ఇన్స్టిట్యూట్లో మద్రాసు వరకు కొద్దిగా సౌండ్ ఫీలర్స్ వెళ్ళి 2023-24లో స్టూడెంట్స్ కమిటీలో కోఆప్ట్ చేసుకున్నాను. నన్ను మరి ఎలక్షన్స్ కంటెస్ట్ చేయను, ఎందుకంటే విజయవాడ బ్రాంచ్ మించి నేను బయటకు వెళ్ళి సర్వీస్ చేయలేను. అది ఒక రకంగా నేను ప్లస్ బాబు ఇద్దరమే ఆఫీస్ మెయింటైన్ చేయాలి. ఈ ఆఫీస్ నడుపుకుంటూ క్లయింట్ వచ్చినప్పుడు నేను లేను అనే మాట అనిపించుకోవద్దు. ఇద్దరు ఆయనైనా ఉంటాడు, నేనైనా ఉంటాడు. అంటే రెండో అఫీషియల్ పని మీద బయటకు వెళ్ళిన అప్పీల్స్లో కానీ ఇంకోటి కానీ ఆడిట్స్లో కానీ ట్రైనింగ్స్లో కానీ we see that 99% of the days, working days, either of us will be in the office available for the clients. So, mala 25-26 current year, my institute president Navjot Singh Nanda, hailing from Punjab, sir, kotta committee పెట్టారు. In addition to all standing committees and non-standing committees, వాటిల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మీ అందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను.
జూలైలో డ్యూ డేట్ బిజినెస్ శాలరీ, స్మాల్ బిజినెస్ శాలరీ వాళ్ళకి డ్యూ డేట్స్. లేకపోతే ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్లో లేట్ ఫీజు, ఇంట్రెస్ట్, పెనాల్టీ వగైరా నష్టాలు. ట్యాక్స్ యాక్ట్స్ అన్నీ అలాగే ఉంటాయి. టైంలో వేసిన వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే, లేట్ చేసిన వాళ్ళు పనిష్ చేస్తాయి. ఆల్ ట్యాక్స్ లాస్, ఫిజికల్ లాస్. సెకండ్ హర్డిల్, మేజర్ హర్డిల్, అది హర్డిల్స్ మన స్పోర్ట్స్ పీడీగా నేను చెప్తాను. 2 అడుగులు అయితే ఎదుగు కట్టాం, 3 అడుగులు పెడితే ప్రాక్టీస్ చేస్తే, 4 అడుగులు పెడితే గట్టిగా ప్రాక్టీస్ చేస్తే, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, 5-6 అడుగులు పెడితే పోలు అడ్డు దిగుతారు. మనం అలా కాదు, కాలు చేతులు తిరిగిపోతాం. మాకు అలాంటిది సెక్షన్ 44 ఏపీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా అబోవ్ 1 crore ఉన్న వాళ్ళు ఆడిట్ చేయించాలి. అబోవ్ 50 lakh రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్. మాకున్న కేసెస్ మేము ఎన్ని చేయాలనేది లిమిట్ ఉంది. ప్రపంచంలో ఏ ప్రొఫెషన్లో లేని లిమిట్, ఏ బిజినెస్కి లేదు. ఒక సిఏ ఒక ఇయర్లో 60 ట్యాక్స్ ఆడిట్లు మాత్రమే చేయాలి. ఎందుకు పెట్టారు? క్వాలిటీ కోసం. మ్యాడ్ రష్లో పెడితే 100 సంతకాలు పెట్టినోడు నేను దేన్ని చూడలేదే మాకు తెలిసిపోతుంది. ఒక్కరోజు 10 సంతకాలు ఎట్ట పెడతాడు చూసి. అందుకని 60 ఏ ఇయర్. మాకు హ్యూమన్ మనస్తత్వం, ఇండియన్ సైకాలజీ అనేది అకౌంటెంట్స్ బిజీ కానివ్వండి, పార్టీల లాక్సిటీ కానివ్వండి, మా గుడ్ మెజారిటీ లాస్ట్ 1 వీక్లో వస్తారు. వాళ్ళలో కూడా లాస్ట్ 1-2 డేస్లో వచ్చేవాళ్ళు ఉంటారు. ఆడిట్ అంటే మినిమం 3-4 వర్కింగ్ డేస్ పట్టే ఎక్సర్సైజ్. అంటే 3-4 వర్కింగ్ డేస్ సీఏ చూడండి. వాళ్ళ ఆఫీస్లో డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్ స్టాఫ్ చెక్ చేసుకున్నా ఫైనల్గా ఏంటంటే, అలాంటిది ఈ స్ట్రెస్లో మార్నింగ్ 6 నుంచి నైట్ 10 పని చేసే ఆఫీస్లో ఉన్నాయి. అంటే 2 షిఫ్ట్లు 16 గంటలు. యంగ్ మెంబర్స్ పర్టికులర్గా 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది హార్ట్ అటాక్స్తో చనిపోవడం అనేది గత 10 ఏళ్ళలో సినారియో. చాలా ఇన్ ప్రాక్టీస్. అనాలిసిస్ ఇస్ దిస్ వన్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నాట్ మెయింటైన్. అబోవ్ 45 వాళ్ళకి కదా హార్ట్ అటాక్ వద్దు. 50 దాటి 60 పోతే కదా. అంటే అది హ్యూమన్ ఏజింగ్ ప్రాసెస్. ఇక్కడ ఏమైతుంది, ఆ ఏజ్లో ఉన్న సిఏ మెంబర్స్ లైక్ మీ, we know, and we work 10 to 12 hours only, not 16 hours. దానిలో 2 ప్రమాదాలు ఉన్నాయి. మన హెల్తే కాకుండా రాన్ వెబర్ రాసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ చదివాను నేను. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ కంట్రోల్స్ అసోసియేషన్ ఆఫ్ యుఎస్ఏ వాళ్ళకి రాశారు. అండ్ రాన్ వెబర్ సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ క్వాలిఫై అవ్వాలంటే ఆ సిలబస్ ఫాలో అవ్వాలి. అఫ్కోర్స్ ఐ క్వాలిఫైడ్. ఆయన చెప్పారు కొన్ని లెటర్స్ నంబర్స్ అవాయిడ్ చేయాలి అని, పాస్వర్డ్స్లో కానీ ఇంకో చోట కానీ. సింపుల్. ఓ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ 0 రిజెంబుల్స్ సేమ్. I1 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ I1 న్యూమరిక్ 1. English alphabet S, number 5. Like that, he gave so many sets to be avoided at any cost. But మన బాధ్యత ఏంటంటే ఇండియాలో అదే ఇస్తారు. అది అట్లా ఉంచితే మన ఫిగర్స్ ఎంటర్ చేసే స్టాఫ్ ఆర్ స్టూడెంట్స్ ఆ కాంబినేషన్ సీనియర్ మేనేజర్స్ మెంబర్స్ లేట్ అవర్స్ వర్క్ చేసేప్పుడు దీనికి అది దానికి పెద్ద డిజిట్ నెంబర్ 100 crores టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ అయినా నెంబర్స్ వేసేప్పుడు ఏం సిస్టంలో అయినా డిజిటల్లో ఎక్సెల్లో వాట్ ఎవర్ ఫార్మాట్ వర్డ్ ఒక్క నంబర్ ఇటు దట్ వేసాడు ట్రాన్స్పోజింగ్ 3rd ప్లేస్ నెంబర్ 4th ప్లేస్ నెంబర్ 3rd ప్లేస్లోకి వేసాడు. డౌన్
అది రెండో వాడు చెక్ చేసే టైం లేదు లాస్ట్లో వచ్చినట్టు. మామూలుగా యూజువల్లీ వి చెక్ in addition to Excel checking of the totals, another person reviews. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే there is a peer review concept in CA Institute only, in this profession only, not to any professional in India or abroad or in the world. ఒక సిఏ చేసిన వరకు ఇంకో ప్రాక్టీసింగ్ సిఏ వచ్చి వెరిఫై చేస్తారు. ఇప్పుడు నేను ఆల్రెడీ నవంబర్లో అప్లై చేశాను నా ఆఫీస్ పీర్ రివ్యూకి ఇన్స్టిట్యూట్కి. దే విల్ డెప్యూట్ సమ్ జెంటిల్మెన్ ఫ్రమ్ విజయవాడ, ఎందుకంటే విజయవాడ ఛాయిస్ అడిగిన. హైదరాబాద్ అడిగితే వాళ్ళు ట్రావెలింగ్ కూడా పెట్టుకోవాలి ఏదైనా. విజయవాడ ట్రావెలింగ్ తక్కువ అవుతుంది గుడివాడ రావడానికి పెట్టారు. ఫీజు అయితే సేమ్ పే చేయలేదు. నాకు వచ్చిన ఫీజులో సమ్ దే హ్యావ్ గివెన్ ఏ డెఫినేషన్ టేబుల్. ఆ ప్రకారంగా ఐ హ్యావ్ టు షేర్ మై ఇన్కమ్ టు ది అదర్ జెంటిల్మెన్. ఇది ఎక్కడైనా విన్నారా? ఏ ప్రొఫెషనల్ అయినా, ఇంజనీర్, లాయర్, డాక్టర్, కడుపులో కత్తి పెట్టి చేసాడు అంటారు, కత్తెర పెట్టి. ఎవడు రివ్యూ చేసేదే? నో బడీ ఎల్స్ విల్ డూ. దట్ ఈస్ సిఏ ఇన్స్టిట్యూట్ అబౌవ్ ఎనీ, అబౌవ్ ఎనీ. మా స్లోగన్ ఐఏఎస్ సుప్తేసు జాగ్రత్త. A person who is awake among those who are asleep. అందరూ నిద్రపోతుంటే మెలకు ఉండే వాచ్మెన్. నైట్ ఫైర్ యాక్సిడెంట్ అయినా, దొంగ వచ్చిన, విజిల్ బ్లోయర్, నేబర్, దట్ ఈస్ ఇండియన్ సిఏ. ఇదంతా ఎందుకంటే అదంతా నేను తట్టుకోగలిగానంటే ఏఎన్ఆర్ కాలేజీలో 1 year finally become that helped me to face this music. సిఏలో ఇంటర్ అకౌంట్స్ పేపర్ అప్పుడు చెప్పకూడదు నేను వాల్యూర్ అని, ఇప్పుడు అది చేయట్లేదు, అయినా ఇన్ఫార్మల్గా చెప్తా. ఒకప్పుడు చేశాను ఫర్ సమ్ ఇయర్స్. కొన్నిసార్లు నేను వెళ్ళలేదు కానీ మా పిల్లలు కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ ఉంటే అబ్జర్వర్స్గా వెళ్తారు. సో మాకు అక్కడ ఇచ్చే ఆపర్చునిటీస్, మాకుండే అవకాశాలు. ఇప్పుడు లాస్ట్లో నా విన్నపం ఏంటంటే, ఆపదే డొనేషన్స్కి వచ్చా. ఒక బ్యాచ్ 1781 బికమ్ 2 క్లాస్ రూమ్స్కి, గోల్డెన్ జూబిలీ, ప్లాటినం జూబిలీకి 2 రూమ్స్ ఇచ్చినప్పుడు, వేరే అదర్ బ్యాచెస్ కూడా ఒక్కొక్క రూమ్ ఇచ్చినప్పుడు నాకు తెలిసి 100 రూమ్స్ రేపు జనవరి 26కి మనం, నేను కూడా మీరు ఎవరు రమ్మన్నా వస్తాను అక్కడికి టు కోఆర్డినేట్, టు గివ్ మై సజెషన్స్, కరేజ్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు కమ్ టు కాలేజ్, మై అల్మా మ్యాటర్. చేసి మన కాలేజీని ఇవాళ అక్కడే నాగార్జున గారు వారి కుటుంబం నుంచి స్కాలర్షిప్ కింద 2 కోట్లు అని అనౌన్స్ చేశారు. గ్రేట్. ఆ 2 కోట్లు బ్యాంకులో వేసే వడ్డీలతో మెరిట్ కమ్ మీన్స్ వారికి స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా ఇక్కడ విద్యార్థులకు మరింత ప్రోత్సాహం వస్తుంది. మరి ఇంకా నేనైతే నిన్నే రిజిస్టార్ ఆఫీస్లో నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ తెప్పించాను. దాని మీద నా వీలునామా రాసే ఉద్దేశం. బికాజ్ ఐఎమ్ ఏజ్, ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్స్ ఆల్మైటీ. ఆయన
ఎంతకాలం ఎక్కడ ఉండమంటే అంతకాలం. నా కళ్ళు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి ఇది నా మరణ శాసనం. నా బాడీలో పనికొచ్చే అవయవాలు అవసరమైన వ్యక్తులకి, మిగిలిన బాడీ చిన్నవోటిపల్లి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వారికి చెందాలని. నేనైతే నా చావు అనాయాస మరణం కావాలని. అంటే మొన్న మా ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ పద్మశ్రీ డాక్టర్ టిఎన్ మనోహర్ చౌదరి తాతలు మచిలీపట్నం నుంచి తమిళనాడు వెళ్ళారు. మా ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ సత్యం కంప్యూటర్స్ని రాజుగారు డిక్లేర్ చేశాక మేము పొరపాట్లు చేసామని గవర్నమెంట్ ఐఏఎస్ కమిటీలు, రిటైర్డ్ జడ్జి కమిటీలు అనే పాత రాటన్ రొటీన్ ఎంక్వైరీస్ చేసి మిగిలిన దాన్ని టైటానిక్ షిప్ సగం మునిగే వరకు చూస్తూ ఉంటారు గవర్నమెంట్. నేను ఏ గవర్నమెంట్ అట్లా ఏ పొలిటీషియన్ మాట్లాడలేదు. దట్ వాజ్ వాట్ హ్యాపెండ్ ప్రయర్ టు సత్యం. కానీ అప్పుడున్న ప్రధాని మన్మోహన్ సింగ్, గ్రేట్ ఎకనమిస్ట్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, వరల్డ్ బ్యాంక్ సర్వ్డ్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఎకనామిక్స్, స్టిక్ ప్యాట్లో ఇందిరాగాంధీ మేడంకి నేషనలైజ్ ది బ్యాంక్స్ అని అడ్వైజ్ చేసిన ఆయన లిబరలైజ్ ది ఎకానమీ అని చెప్పిన ఆయన పివి నరసింహ ప్రైమ్ మినిస్టర్షిప్లో యూటర్న్ తీసుకోగలిగాడు ఆయన లైఫ్ టైంలో. బికాస్ ఆఫ్ ది చేంజింగ్ వరల్డ్ ఎకనామిక్ సీనారియో, లెజెండరీ. ఆయన ఫస్ట్ టైం ముళ్ళుని ముళ్ళుతో తీయాలనే థియరీ అప్లై చేశాడు. సత్యం ప్రమోటర్స్ తప్పటి ఉంచితే విజిల్ బ్లోయర్, ఐటర్ ఈజ్ ఎ బార్కింగ్ డాగ్ బట్ నాట్ ఏ బ్లడ్ హౌండ్ అని చదువుతాం రైటింగ్ లెసన్లో. కానీ ఆ బార్కింగ్ డాగే మొరగల రిపోర్ట్ రాయాలి, తప్పులు జరుగుతాయి. ఒకసారి ఒక సంవత్సరం కాదు, అప్పటి వరకు కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. సో ఐటర్ ఆల్సో ఫెయిల్డ్, ఆర్ రాదర్ ఐటర్ ఫెయిల్డ్ ఫస్ట్ to point out the management, to stand them up before the AGM, to face the music of the shareholders and the regulators. అక్కడ ఫెయిల్ అయ్యారు. దట్ ఈస్ బిగ్ ఫోర్, వన్ ఆఫ్ ది బిగ్ ఫోర్ ఫార్మ్స్. ఐ డోంట్ వాంట్ టు నేమ్. రాజు గారు బయటకు వచ్చి ఇంకా లోపలికి ఉన్నవాళ్ళు వాళ్ళే సిఎస్. అట్లీస్ట్ 2 to 4 CS are inside. That is counting 7 rods in the prison. గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక చాడెకోడానికి తప్పు చెప్పారు రివైవర్. ఆ కమిటీ హెచ్డిఎఫ్సి చైర్మన్ దీపక్ పరేఖ్, సార్ ఇండియన్ సిఐ అండ్ ఇంగ్లాండ్ సిఐ, అండ్ నాస్కామ్ చైర్మన్ కంప్యూటర్స్ అసోసియేషన్ కిరణ్ కార్నిక్ సార్. Then came the third gentleman, T.N. Manoharan. Our committees regularly meet as and when required, but T.N. Manohar worked for full time, ignoring his practice and above 50 lakhs fees which he showed. That is his range and capability. He is another of books on tax laws. Having so many branches, so many partners, so many assistants, so many clients. And my son is lucky to work in his office as a CS student. ఆయన హైదరాబాద్లో ఫోన్లన్నీ తీసేసరి ఒక వేరే సిఏ వాళ్ళ ఇంట్లో దాన్ని ఆఫీస్గా మార్చుకుని 2 రూమ్స్ సత్యం రివైవల్. ఎందుకంటే సత్యం డౌన్ అయితే దట్ ఈస్ ఇండియాస్ ప్రెస్టీజ్. 60 కంట్రీస్లో సత్యం హ్యాస్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్, ఆఫ్షోర్ ఆన్షోర్ ఎంప్లాయీస్ ఉన్నారు సత్యం దగ్గర. So he turned it as Tech Mahindra. That brought him Padma Shri from Government of India. That is the first CA to got the Padma Shri from Government of India. Next,
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన్ని పిలిచి ఎలా రివైవ్ చేస్తాం అనేది తెలుసుకున్నారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసిన మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం. న్యూస్ పేపర్ వేసిన ఆయన ప్రెసిడెంట్గా వెళ్ళారు. ఐఐటీలో పనిచేశారు. బ్యాచులర్ రాకెట్స్ ఇండియాలో ఆయన కాంట్రిబ్యూషన్ అంటే. సో ఈజ్ అప్రిషియేటెడ్ బై ది నన్ ఆఫ్ ది then ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం సార్. ఆయన్నే గవర్నమెంట్ తర్వాత కెనరా బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఆ 1 year ఫిగర్స్ చూస్తే మీకు మ్యాజిక్ తెలుస్తుంది. సిఐ మేనేజ్ చేస్తారు ఉంటారు. తర్వాత ఐడిబిఐ బ్యాంక్, వై దానికంటే చిన్నది ఇది పబ్లిక్ ఇష్యూ. వాళ్ళని కెనరా బ్యాంక్ ఈజ్ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ. ఇది జరుగుతూ ఉండగా ఇన్ బిట్వీన్ ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ ప్లాన్ చేశారు 3 years బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పటి వరకు ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఓన్లీ షేర్ హోల్డర్, దట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. PSU CP Central President of India is the owner. State PSU's governor of the state is the owner. కానీ ఎల్ఐసిలో వీళ్ళు ఇంటర్నల్ అసైన్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈజ్ నాట్ ఎలిజిబుల్. వీ హ్యావ్ దట్ రూల్ ఆల్సో. వీఆర్ ఇండిపెండెంట్. మా రిపోర్ట్ ఇండిపెండెంట్ స్టాట్యూటరీ రిపోర్ట్, నో వే కనెక్టెడ్ టు ది ఎంటిటీ విచ్ వీఆర్ రైటింగ్. సో అది డిఫికల్టీ చెప్తే some other gentleman was appointed as LIC chairman. He was continued as IDBI chairman. అమాయాస మరణంలో బాంబేలో వాళ్ళ ఆఫీసు తరఫున కానీ సిఏ అసోసియేషన్కి కానీ ముందు రోజు స్ప్రింగ్ పరుగు పందాలు స్పోర్ట్స్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేసి ఈ జస్ట్ 67 నైట్ మంచం మీద పడుకున్న ఆయన తెల్లారు లేస్తే పైకి వెళ్ళిపోయాడు లోపల ర్యాకెట్. ఆయనకి తెలియదు ఏం జరిగిందో, ప్రజలకి తెలియదు. నిద్రలో స్ట్రోక్ వచ్చాను కాదు యాజ్ పర్ పోస్ట్ మార్టం. నేను అలా చనిపోవాలని. ఆయనతో పాటు అబ్దుల్ కలాం గారు అస్సాంలో ఐఐటీలో అనుకుంటాను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ పోడియం దగ్గర మాట్లాడుతూ కుప్పకూలి పడిపోయి చనిపోయారు.